వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తేజు వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి స్పెషల్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ స్టైల్లో మీరు ఎవ్వరు చేసి ఉండరండి. చాలా అంటే చాలా 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 బాగుంటుంది ఈ టేస్ట్. ఒక్కసారి ఈ ప్రకారం మీరు చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు బయట రెస్టారెంట్ నుంచి తెప్పించారా అని అడుగుతారు. ఒక్కసారి ఇప్పుడు ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా నేను 1 kg చికెన్ని తీసుకున్నానండి. 2-3 సార్లు బాగా వాష్ చేసేసుకొని లాస్ట్లో కొంచెం నిమ్మపండు రసం కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా నీట్గా వాష్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి మీడియం సైజు 2 ఆనియన్స్ని కట్ చేసుకొని ఇలాగ పొడవుగా కట్ చేసుకొని పెట్టుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి. ఎప్పుడైనా 1 kg చికెన్కి 2 ఆనియన్స్ 2 టమాటాలు కట్ అండి. ఇప్పుడు మీడియం సైజు 2 టమాటాలని ఇలాగ పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొత్తిమీరని వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని తీసుకుంటున్నానండి. మీరు స్పైస్ తక్కువ ఉంటే ఒక 3-4 తీసుకోండి. 2 ఎండుమిర్చిని కూడా తీసుకుంటున్నానండి. ఈ పేస్ట్ వేస్ట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్రైండ్ చేసేసుకొని మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా ఇలాగా వీడియోలో చూస్తున్నట్లుగా కచ్చా పచ్చాగా సరిపోతుందండి. ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్న చికెన్లోకి అయితే మనము పేస్ట్ చేసుకొని పెట్టుకున్న ఈ మిక్స్ని మొత్తము వేసేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చికెన్ బిర్యానీ. పక్కాగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్ వేసేసుకున్నాక ఇందులోకి మీ స్పైస్కి తగ్గట్టు కారం వేసుకోండి. నేను 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి వేయించుకొని పెట్టుకున్న ధనియాల పొడిని వేసుకుంటున్నాను. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని వేసుకుంటున్నానండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేయించుకొని పెట్టుకున్న జీలకర్ర పౌడర్ కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. నేను 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. నెక్స్ట్ హాఫ్ నిమ్మకాయ బద్దని తీసుకొని ఎలాంటి గింజలు లేకుండా బాగా పిండేసుకోవాలండి. మీరు అదే కొంచెం క్వాంటిటీ తగ్గించుకొని కనుక చేసుకుంటే కనుక మిగతా ప్రాసెస్ అంతా కొంచెం కొంచెం తీసుకొని వేసుకోండి. ఇందులోకి నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నానండి. ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి. అదే పుల్లటిది వేసుకుంటే టేస్ట్ మారిపోతుంది. ఫ్రెష్గా ఉన్నది వేసేసుకొని నెక్స్ట్ ఒక 4 or 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయిల్ పెరుగు అవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని పెట్టుకోండి. అప్పుడే చికెన్ ముక్కలకి మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ బాగా పట్టేసి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము మొత్తం ఇలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాక ఒక మినిమం ఒక 1 అవర్ అయినా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోండి. టైం లేని వాళ్ళు ఒక 1/2 అవర్ అయినా పెట్టుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి నేను ఈ గ్లాస్తో 2.5 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నానండి. అంటే గ్రామ్స్ వైజ్ వచ్చేసి ఒక 600 గ్రామ్స్ ఉంటుంది. మీరు అదే 1 kg చికెన్కి 1 kg రైస్ అయినా తీసుకోవచ్చు. మా ఇంట్లో కొంచెం పీసెస్ కొంచెం ఎక్కువగా తింటాం కాబట్టి నేను కొంచెం రైస్ తగ్గించి తీసుకుంటున్నాను. 2-3 సార్లు బాగా వాష్ చేసేసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు 1 అవర్ తర్వాత నేను ఒక బిర్యానీ చేసుకునే ఒక గిన్నెని తీసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న 1 అవర్ పాటు చికెన్ని ఇందులోకి వేసేసుకొని ఒక్కసారి మొత్తము ఎలాంటి మసాలా బౌల్లో మిగిలించకుండా మొత్తం వేసేసుకోండి. ఇలా వేసేసుకున్నాక మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలాగా వీడియోలో చూస్తున్నట్లుగా ఒక 2-3 సార్లు బాగా కలిపేసుకొని మంటని మీరు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మరీ లో ఫ్లేమ్లో పెట్టేసేయొద్దు, హై ఫ్లేమ్లో పెట్టేసేయొద్దండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగా కలిపేసేసుకున్నాక చికెన్ని ఈవెన్గా గ్రిన్ అంతా స్ప్రెడ్ చేసేయండి. 3-4 నిమిషాల తర్వాత నాకైతే చికెన్లో నుంచి వాటర్ అయితే వచ్చేసాయి. మీరు చికెన్లో ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయొద్దండి. చికెన్లో ఉన్న వాటర్తోనే మనము ఈ చికెన్ అయితే ఉడికించుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలాగా ఒక 2-3 సార్లు బాగా కలిపేసేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చికెన్ని ఎలాంటి వాటర్ లేకుండా మూత పెట్టేసి బాగా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి మనము చికెన్ని, లేకుంటే అడుగు పట్టేస్తుంది. ఒకసారి చికెన్ని అంతా బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మరొక 4-5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి చికెన్ని. చూడండి 4-5 నిమిషాల తర్వాత మళ్ళీ నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూడండి ఆయిల్ అనేది ఇలాగ పైన ఇలా సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలిపేసేసుకొని
మంటని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి మరొక 4-5 నిమిషాలు ఉడికించుకోవాలండి. చూడండి ఆయిల్ అనేది ఇలాగ బాగా సపరేట్ అయిపోయింది. నాకు ఎలాంటి వాటర్ లేవు, ఓన్లీ ఆయిలే కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము మంటని బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ముక్కని బాగా ఎర్రగా పైన బాగా వచ్చేలాగా నిదానంగా ఇలాగ కలుపుకోవాలండి. మీరు కొంచెం ఓపిక చేసుకొని నిదానంగా ముక్కల్ని బాగా ఎర్రగా కాల్చుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొనే వేడి చేసుకోవాలండి. లేకుంటే మీరు ఇది కష్టము అని అనుకుంటే కనుక చికెన్ అనేది నాకు ఇలా ఎర్రగా వేగడానికి మినిమం ఒక 10 మినిట్స్ టైం పట్టిందండి. 10 మినిట్స్ తర్వాత నేను ఒక బౌల్ తీసేసుకొని చికెన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా చికెన్ని మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకున్నాక అదే గిన్నెలోకి 1.5 టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఈ గిన్నె వద్దు వేరే గిన్నె తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి బిర్యానీ హోల్ గరం మసాలా కూడా తీసేసుకొని 1 టేబుల్ స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నానండి. ఆయిల్లో ఒక 2-3 నిమిషాలు బిర్యానీ మసాలాని వేయించుకున్నాక ఇందులోకి ఒక 2 బిర్యానీ ఆకులను కూడా వేసుకుంటున్నాను. 2-3 నిమిషాలు బిర్యానీ ఆకును కూడా వేయించుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మీరు ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నారో ఆ కప్పుతో మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలండి. నేను 2.5 గ్లాసెస్ రైస్కి 4.5 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నానండి. బిర్యానీ రైస్ మనము 1 అవర్ పాటు నానబెట్టుకున్నాం కాబట్టి నాకు 4.5 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను. మీరు అదే నానబెట్టుకోకుండా ఒక హాఫ్ అన్ అవర్ అయితే కనుక 1 గ్లాస్కి 2 గ్లాసెస్ తీసుకోండి. ఈ బిర్యానీకి అయితే నార్మల్గా మనం ఎప్పుడూ చేసుకునే బిర్యానీకి అయితే 1 గ్లాస్కి 1.5 సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసేసుకొని మనము ఈ వాటర్ని ఒకసారి టేస్ట్ చూసుకొని టేస్ట్ సరిపోతే కనుక సాల్ట్ సరిపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి వాటర్ని. ఇప్పుడు ఇందులోకి మనం 1 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఎలాంటి వాటర్ లేకుండా వాటర్ అంతా వంపేసుకొని మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇలా రైస్ అంతా వేసేసుకున్నాక నిదానంగా గరిటతో తిప్పండి, లేకుంటే బిర్యానీ రైస్ అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. బిర్యానీ రైస్ మనం నానబెట్టుకున్నాం కదా, వెంటనే విరిగిపోతుందండి. మీరు హడావుడిగా కలిపేస్తే నిదానంగా కలిపేసుకొని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడు చూడండి నేను 4-5 నిమిషాల తర్వాత నాకు ఇలా అయితే వాటర్ ఉన్నప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఒక్కసారి బాగా కలిపేసేసుకొని మంటని మీరు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దమ్ చేసుకోవాలండి. అప్పుడే రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది మనకి. మూత పెట్టేసి ఎలాంటి వాటర్ లేకుండా కుక్ చేసుకోవాలండి. చూడండి నాకు 4-5 నిమిషాల తర్వాత రైస్ అనేది బాగా కుక్ అయింది. చూడండి నేను గరిటతో కూడా మీకు చూపిస్తున్నాను, ఎలాంటి వాటర్ అనేది లేదు. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము ఇందాక ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెన్ని ఈ బిర్యానీ పైన స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఈ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా చికెన్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీరు కదపకుండా అలానే ఉంచండి. రైస్ అనేది బిగుసుకొని చికెన్ కూడా చాలా బాగుంటుంది. పైన కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకున్నానండి. ఇప్పుడు నేను 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సండేకి మీరు కూడా ఈ చికెన్ బిర్యానీని ట్రై చేసి మీకు కూడా టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.